ఇజ్రాయెల్కు బిగ్ షాక్ ఇచ్చిన ఇరాన్. ఇజ్రాయెల్కు ఎంత నష్టం అంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతుంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుకున్నప్పటికీ ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్కు బిగ్ షాక్ ఇచ్చింది ఇరాన్. ఇందులో భాగంగా టెల్ అవీవ్పై క్షిపణుల వర్షం కురిపించింది. అవును, ఆదివారం రాత్రి టెల్ అవీవ్లో ఇజ్రాయెల్ మల్టిపుల్ లేయర్స్ రక్షణ వ్యవస్థను ఛేదించుకుని ఇరానియన్ డ్రోన్లు, క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఇరాన్ క్షిపణులు నివాస ప్రాంతాలను తాకడంతో టెల్ అవీవ్ నుండి భారీ పేలులు వినిపించాయి. ఇరాన్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్లోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయని తెలుస్తుంది. ఈ దాడుల్లో 3 పౌరులు మరణించారని, 60 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇదే క్రమంలో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ పైన ఇరాన్ స్ట్రైక్ చేసింది. అయితే పెను ప్రమాదం జరగకుండా ఆ దేశ ఎలక్ట్రిక్ ఇంజనీర్లు మరమ్మతులు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తర ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాక్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించినప్పటికీ 2 హైపర్సోనిక్ క్షిపణులు మాత్రం హైఫాను ఢీకొన్నాయి. దీంతో అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాలను ఇజ్రాయెల్ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ ఖాన్ బ్రిటిష్ సముద్ర సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే వెల్లడించింది. అయితే తమకు యుద్ధాన్ని విస్తరించాలనే ఆలోచన లేదని ఇరాన్ చెబుతుండడం గమనార్హం. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్పై దాడి చేయాల్సి వచ్చిందని, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే తాము దాడులు ఆపేస్తామని తెలిపింది. యుద్ధాన్ని పొరుగు దేశాలకు విస్తరించాలని తాము భావించడం లేదని ఇరాన్ తాజాగా పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్కు పాక్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియాన్తో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతుందని పేర్కొంటూ ఆ దాడులను తీవ్రంగా ఖండించారు.